సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురుమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. గురుమూర్తి గారు నమస్తే అండి. నమస్తే. గురుమూర్తి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉన్నాయి. ఎందుకని చెబుతున్నామంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక అవకాశం ఇవ్వండి, ఈ నవరత్నాలను చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు 5 సంవత్సరాలు కూర్చుంటాకి ముఖ్యమంత్రి కుర్చీ లేని పరిస్థితి నుంచి రాజధానికి 33,000 ఎకరాలు సేకరించి అన్ని కార్యాలయం నిర్మాణం చేసి, సచివాలయం నిర్మాణం చేసి, అసెంబ్లీ, శాసనమండలి అన్నీ కూడా చేసి ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి, అదేవిధంగా జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చి ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసి, వాటితో పాటుగా పరిశ్రమలు కియా కావచ్చు, హోండా కంపెనీ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, పవర్ ప్రాజెక్టులు కావచ్చు, అట్లా అనేక సంస్థలను తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ఒక క్రమపద్ధతిలో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఓడిపోవటానికి కారణం ఏంటి? మేము కారణం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందాలని, సంక్షేమం జరగాలని అనునిత్యం పనిచేసి కష్టపడి పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు మేము ఓడిపోయాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒకే ఏకైక లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీని అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పరిపాలన స్టార్ట్ చేశాడు. అంటే సింగిల్ ఎజెండా అంటారు. సింగిల్ ఎజెండాతో బయలుదేరాడు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనుకున్నాడు. ఓకే. అందుకు ఉదాహరణ కక్షలు, కార్పణ్యాలతో మొదలెట్టాడు. ప్రజావేదికను కోల్చడం స్టార్ట్ చేస్తే ఆయన నిరంతరం కోల్చటమే. నాయకులు ఇళ్ళు కోల్చవచ్చు, లేకపోతే కార్యకర్తలు ఇళ్ళు కోల్చవచ్చు, ఆస్తులు ధ్వంసం చేయవచ్చు, లేకపోతే నాయకుల్ని చంపారు, కార్యకర్తలను చంపారు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం లీడర్లందరి మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద పెట్టారు, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే కూడా పెట్టారు. ఆ విధంగా పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు 500 మందిని వచ్చుకోత కోసారు. ఉదాహరణకి తోట చంద్రయ్య పల్నాడు జిల్లాలో కేవలం అక్కడ ఒక నాయకుడిగా కష్టపడి పార్టీకి వెనుదన్నుగా ఉన్నాడని నడి రోడ్డు మీద పీక మీద కత్తిపెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు పీక కోసారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మరి ఏదైతే అమర్నాథ్ గౌడ్ చిన్న కుర్రోడు, కారణం ఏంటంటే వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి పట్ట పగలే ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి ఒక గోన్లో పెట్టి బతికుండంగానే పెట్రోల్ పోసి చంపారు. కనీసం దీని మీద ఎవరు స్పందించలేదే. ఒక బిడ్డ, బీసీ బిడ్డనే నడి రోడ్డు మీద తగలబడితే ఏంటి ఈ పాపం అని కూడా అడిగినటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు అత్యాచారాలు పోయారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గంజాయిని గ్రామ గ్రామాన్ని తీసుకురావటం వల్ల గంజాయి మత్తులో ఎవరేం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. కొంతమంది హత్యలు చేశారు, అత్యాచారాలు చేశారు, కొంతమంది అయితే అసలు కనపడకుండా పోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కదా గొడవ చేసింది. ఈ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున కనపడకుండా పోయారు కొన్ని వేల మంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా నొప్పు, ఉప్పు, పగ ఈ పెరిగిపోతూ ఉంటాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాపాలు కూడా పెరిగిపోయి ఈ రోజున మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా చుట్టేసి ఈ పాపం బద్దలైపోయి రేపు 4వ తేదీన మనం చూడబోతా ఉన్నాం. మీరు ఒకటే చూడండి, ఎన్నికల పరిశీలనలో కూడా వాళ్ళు ఏదో పగల కొట్టేస్తాం. ఏం మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరు డబ్బులు తీసుకుంటున్నాడు జీతం? కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి అని. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే బ్రోకరు, సన్నాసి. మొదటి నుంచి కూడా ప్రజల జీతం తీసుకుని సలహాదారుడు అంటే ఏం చెప్పాలండి?
అభివృద్ధి గురించి చెప్పాలి, సంక్షేమం. ఈడెవడండి పార్టీ గురించి మాట్లాడితే పార్టీ పదవి తీసుకుని చేయి, అవునా కాదంటారా? మా డబ్బులు తీసుకుని మమ్మల్ని తిడతాకి ఈడెవడో చెప్పండి. ఇవాళ ఏదైతే చెప్పాడో రూల్స్కు వ్యతిరేకంగా అయినా సరే పోరాడాలంట. అంటే ఏంటి? వీళ్ళు ఇప్పుడు వరకు చేసింది ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు వరకు కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, ఈ రాష్ట్రంలో చట్టం లేదు, ఈ రాష్ట్రంలో న్యాయం లేదు, ఈ రాష్ట్రంలో ధర్మం లేదు, అట్ట పరిపాలన చేశారు. కాబట్టి ఇవాళ కూడా అదే చెప్పాడు. మీరేదో కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది, అది కరెక్ట్, అది చేసింది అతను తప్పు కాబట్టి కేసు పెట్టింది. ఇప్పుడు వరకు ఏంటంటే వాళ్ళ రాజ్యాంగం కదా, వాళ్ళు చెప్పిన అధికారులు ఉండరు, వాళ్ళు చెప్పిన పోలీసులు ఉండరు. ఇవాళ పోలీసులను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఓకే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు కాబట్టి అనేక రకాలైన కేసులు. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఉత్తరాంధ్ర నుంచి ప్రకాశం సార్, ఒక్కొక్క జిల్లా మనం మాట్లాడుకుందాం సార్. ఉత్తరాంధ్ర విషయానికి అదే నేను చెప్తున్నా. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖ కానీ మహా వస్తే వాళ్ళకి 2 సీట్లు 3 సీట్లు వస్తాయి, అంతకు మించి రావు. ఓకే, గోదావరి జిల్లాలో క్వీన్ సీట్ ఒకటేమన్నా 60 వస్తాయని చెప్పలేము. అది కూడా కృష్ణా జిల్లా అసలు వాళ్ళకి అసలు చోటే లేదు. గుంటూరు కూడా అంతే. ఇంకా ప్రకాశంలో 1 ఇంకా ఆయనకి ఏమైనా వస్తే రాయలసీమలో ఆ కడపలోనో ఇంకెక్కడనో 1 ఈసారి తెలుగుదేశం పార్టీకి 151 ప్లస్ వస్తాయి, ఇంకెన్నన్నా రావచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే అతను పసుపాలులాగా శిశుపాలులాగా పాపాలన్నీ కూడా పండిపోయినాయి. ఆయన ఎన్ని చేయాలనుకున్నా ఆయన ఎందుకని ఎక్కువ చేసాడు. సో జగన్మోహన్ రెడ్డి రికార్డు 151 స్థానాలను మీరు బద్దలు కొట్టబోతున్నారు అయితే? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేసిన అట్లాంటి, నేను ఇందాక చెప్పే కదా, ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఒకటి చెప్తాడు. ఆ రోజు ఏం చెప్పాడు? నేను ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాడు. రాగానే ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. రాష్ట్రం మటాష్ అయిపోయింది, రాష్ట్రాన్ని పాడు చేశాడు. పోలవరం అన్నాడు, రివర్స్ టెండర్ అన్నాడు, పోలవరాన్ని ఇప్పుడు నాశనం చేశారు. రాజధానిని చంపేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఆ తర్వాత యువతకి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎక్కడ ఉండి జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. యువత మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయింది, గంజాయి మత్తులు ఊగిపోతూ ఉంది. అదేవిధంగా ఏం చెప్పాడు ఆయన? నేను అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేసినాక మళ్ళీ ఎలక్షన్లు కోటి అడుగుతా అన్నాడు. ఏం మద్యం అండి? ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కలిపి 55,000 మంది చెప్పారు. కొన్ని లక్షల మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం, కంటి చూపుపోయి బాధపడుతున్నారు లక్షల్లో. ఈ పాపం ఊరినే పొద్దా? అదేవిధంగా ఉద్యోగస్తులు ఆ రోజున ఎగబడి చేశారు. ఆ రోజున ఉద్యోగస్తులందరూ ఆ రోజున ఎగబడి పార్టీ కోసం పనిచేశారు, ఆయన కోసం. కానీ ఆయన ఏం చెప్పాడు? అన్నా, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను, వారం రోజులు నాకు టైం ఇవ్వండి అని గావు కేకలు పెట్టాడు రాష్ట్రం అంతా తిరిగి. ఆ రోజు ఉద్యోగస్తులు మేము కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5 రోజులు 10 దినాలు కల్పించి హైదరాబాద్లో ఎంత హెచ్ఆర్ఏ ఇస్తున్నారో ఇక్కడంతా హెచ్ఆర్ఏ ఇచ్చాం. అదేవిధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. అందరికి నెలాఖరికి జీతాలు ఇచ్చాం. రిటైర్మెంట్ 2వ రోజునే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చాం. ఎవరికి ఇబ్బంది కలగలేలా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడు, సిపిఎస్ రద్దు చేస్తాడు, ఏదేదో చెప్పాడు. ఇవాళ వచ్చిన తర్వాత 30వ తారీఖు వస్తుంటే ఎప్పుడు జీతం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. సిపిఎస్ రద్దు చేయలేదు, పిఆర్సీ లేవు, డిఏ బకాయిలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఆ రోజున ఎమ్మెల్సీలుగా మేము గెలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? అసలు వీళ్ళే మా ఓటర్లు కాదన్నాడు. అంటే ఎవరెవరు? చదువుకున్నవాళ్ళు మా ఓటర్లు కాదు, ఉద్యోగస్తులందరూ మా వాళ్ళు కాదు, మా ఓటర్లు వేరే ఉండరు అన్నారు. అంటే వాళ్ళు ఎంత బాధ ఉంటుంది? మీరు నేను చెప్తున్న లిటరల్గా నేను చూశాను గ్రామాల్లో. ఉద్యోగస్తులు మమ్మల్ని పలానా చోట వైసీపీ వాళ్ళతో మాట్లాడి, మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు చేయటానికి రెడీగా ఉంటారు. మాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటో వీళ్ళు కరుడు కట్టిన వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారని. నేను అందుకని 151 ఊరినల్లా. ఓకే, ఆ విధంగా ఉద్యోగస్తులు పగబట్టి చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే పోనీ ఇవ్వపోయాడు బెనిఫిట్స్, కనీసం అసలు వీళ్ళు మా వాళ్ళు కాదంటే ఎంత బాధ అనిపిస్తుంది. గతంతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా రికార్డు స్థాయిలో నమోదైనాయి. అంటే 2019 చూసుకున్నట్లయితే 159,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైతే, ఈసారి మాత్రం అసలు 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనవి. అంటే నేను చెప్పిన పాయింట్ ఇంకైందిగా మీకు, కసిగా పగగా రెచ్చిపోయి వాళ్ళ కుటుంబాలను ఓట్లు వేయించడమే కాకుండా బయట వాళ్ళు కూడా మానిటరింగ్ చేశారు వాళ్ళు.
ఓకే. మీరు కావాలంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వ్యతిరేకత ఆయనకి లేదు, ఉద్యోగస్తులు ఆయన ఏమి ఎక్కడ ఇబ్బంది పెట్టలా. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అందరిని ఇబ్బంది పెట్టాడు, అన్ని కేటగిరీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఉద్యోగస్తులను చూసుకున్నాం, ఇబ్బంది పెట్టారు. యువత నిర్వీర్యం అయిపోయింది. రైతులు ఉన్నారు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ధాన్యం రైతు గ్రామాల్లో పంట అమ్ముకుంటే పెట్టుబడి కావాలిగా, మళ్ళీ 3 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు ఏమవ్వాలి చెప్పండి? ఇంకెందుకు ఈయన ముఖ్యమంత్రికి ఉండి ఏంటి ఉపయోగం? సో రైతు మొత్తం కూడా ఇవాళ ఈయన వచ్చిన తర్వాత మొత్తం దెబ్బతినిపోయారు. యువతకు ఉద్యోగాలు లేవు. మహిళలు ఇవాళ మహిళలు ఒక 2 సంవత్సరాలు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొత్తానికి మనకి ఇస్తున్నాడు అని అనుకున్నారు. 2 సంవత్సరాలు ఏదో మనకు 5,000 10,000 ఇస్తున్నారు అనుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, బాధుడే బాధుడని. ఆయన చెప్పాడు అప్పుడు, అమ్మ ఒక పక్కన మీకు ఇస్తున్నాడు, ఇంకో పక్కన చూడండి, నేను 5 ఏళ్ళు ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచాలి చంద్రబాబు నాయుడు గారు, ఈయన 9 సార్లు పెంచాడు. ఆర్టీసీ పెంచాడు, నిత్యావసర వస్తు ధరలు, డీజిల్ గ్యాస్ పెట్రోలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఎన్ని పన్నులు ఉంటే అన్ని పన్నులు వేశారు. మొదట్లో తెలియలే, తర్వాత ఆటోమేటిక్గా ఇంట్లో గృహిణికి తెలిసింది కదా ఎంత గ్యాస్ వాడుతున్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా గతంలో గ్యాస్ ఎంత ఉందో తెలుసు కదా, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకున్నారు. గురుమూర్తి గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, 82% పైగా నమోదైంది. పెరిగిన పర్సంటేజ్ మాకు అనుకూలంగా ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. కానీ టీడీపీ వారు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ ఓటు ద్వారా క్లియర్గా తెలుస్తూ ఉంది, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంది అంటూ మీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి అంటే వీళ్ళేమో మహిళా ఓటర్లు ఈసారి మాకే పట్టం కట్టబోతున్నారు అంటూ వైసీపీ నాయకులు డంకా బజాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు గతంలో ఎంతమంది వేశారు ఓట్లు, ఈసారి ఎంతమంది వేశారు, అట్లా అందరూ కూడా కసిగా వేశారు. మహిళలు కానీ యువత బయట చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ సంక్షేమం అందించింది, ఆ సంక్షేమ మహిళలకి బాగా నచ్చింది, అందుకే మహిళలు క్యూ కట్టారు ఓటేసేందుకు. ఈసారి మేము భారీ మెజారిటీతో, అంటే గతంతో పోలిస్తే 151 స్థానాలు మించి మాకు అసెంబ్లీలో రాబోతున్నాయి, 23 స్థానాలను మించి పార్లమెంట్లో రాబోతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్ టీమ్ రివ్యూలో చెప్పి ఆయన మళ్ళీ విదేశానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. దాన్ని ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం ఏదైతే ఉందో అది మోసకారి సంక్షేమం అని ప్రజలు గ్రహించారు. సంక్షేమం అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక ఫ్యామిలీ ఉంది, అదేవిధంగా మీకు పిల్లలు ఉన్నారు, విదేశీ విద్య ఇచ్చి విదేశాలకు పంపితే నీ కుటుంబం బాగుపడిద్ది. విదేశీ విద్య తీసేయాడు, వాళ్ళ బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి, వాళ్ళ ఎంపీలు మంత్రుల పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు ఎస్సీబీసీ మైనార్టీ పిల్లలు చదువుకోకూడదు, తీసేసాడు ఆ పథకం. అదేవిధంగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఉంటారు, వాళ్ళు ఏ వృత్తులు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజున చంద్రన్న బీమా కింద యాక్సిడెంట్లుగా అయితే 5 లక్షలు, సాధారణంగా 2 లక్షలు వచ్చాయి. చుట్టాల కంటే ముందర వెళ్ళి 10,000 మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. లేదు పట్టణాలకు వచ్చి ఏదైనా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి ఏదో ఒక కాయో కట్టి అమ్ముకుని ఒక 500 రూపాయలు వస్తే నా క్యాంటీన్కి వెళ్ళి ఒక 5 రూపాయలు పెట్టి ఆనంది ఇంటికి పోయేవాళ్ళు, లేదా టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళ సంక్షేమం ఏం సంక్షేమం చెప్పండి? మోసకారి సంక్షేమం ఏంది? ఓకే, బటన్ నొక్కుతానంటే 5,000 10,000 వస్తాయి, ఈ పక్కన 20,000 వేసేస్తున్నాడుగా. అది తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని తెలిసింది కాబట్టి జనం ఎగబడి ఓట్లేశారు. మోసపోయాం మనం, ఒకసారి అవకాశం అన్నాడు, ఒక పక్కన ఇస్తున్నాడు, కానీ అదేవిధంగా కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు మద్యం తాగేది ఆ రోజున 50 రూపాయలు ఉండేది, ఏదో కష్టపడి పని చేసుకున్నాడు, ఇవాళ 250 రూపాయలు అయిపోయింది. మరి ఆ కుటుంబంలో తేడా తెలుస్తుంది కదా. వాడికి 500 వస్తే 250 ఎక్కడ పోతే ఇంకా ఇంటికి వెళ్తాడు, ఏం చేస్తాడు చెప్పండి. సో ఇవన్నీ ఉండే కాబట్టి ఇవన్నీ గ్రహించారు కాబట్టి అభివృద్ధి లేదు, సంక్షేమం మోసకారి సంక్షేమం కాబట్టి ప్రజలందరూ కూడా ఎగబడి చేశారు, ఉద్యోగస్తులందరూ ఎగబడి చేశారు. రాష్ట్రంలో పర్సెంటేజ్ కూడా పెట్టడానికి కారణం అదే. ఖచ్చితంగా మాకు 151 తర్వాత ఎన్నన్నా రావచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఈసారి ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. అంటే 2019 ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఈసారి అసలు రాయలసీమలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? వైసీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాయలసీమలో చూసుకుంటే కడపలోనే 50-50 అంటున్నారు, 2 టైట్ ఫైట్ అంటున్నారు. మాకు 5 వస్తాయి అంటున్నారు, 2 టైట్ ఫైట్ అండి. ఇంకెక్కడ వస్తాయి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి? అనంతపురం మాకే వస్తుంది, చిత్తూరులో కూడా ఈసారి 75% మాకే అంటున్నారు.
అదేవిధంగా కర్నూలులో కూడా బ్రహ్మాండంగా ఉందని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈసారి మీరు కావాలంటే మళ్ళీ నేను ఈ ఎన్నికల కౌంటింగ్ అయినాక వస్తాను. ఎవరు ఊహించిన స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. అంటే ఎవరికి వాళ్ళే. నేను గురుమూర్తి గారు, మీ టీడీపీ నాయకులేమో మాకు 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం, 160కి పైగా స్థానాలు రాబోతున్నాయి అంటూ మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు దేశం నివ్వెరపోయేలాగా ఫలితాలు ఉండబోతున్నాయి, దేశం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది, అంత రికార్డు స్థాయిలో మనం గెలవబోతున్నాం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఐపాక్ టీంతో కూర్చొని చెప్పాడు. ఆ రెండో రోజున వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కార్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు గొడవ ఉంది విజయవాడలో. ఈ ఐపాక్ టీము, ఏ టీము, ఇప్పుడు ఒక్కటే మీకు చెప్తున్నా, మాది ఎన్డీఏది విన్నింగ్ టీం, వాళ్ళది కన్నింగ్ టీం. కన్నింగ్ టీము గేమ్ ఒక్కసారికి ఏదైనా మోసం చేయొచ్చు, కానీ అన్నిసార్లు చేయలేదు. ఎందుకు చేయలేదంటే పోయినసారి మీరు జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వ్ చేయండి, ఆయన చెప్పిన అబద్ధాలే కదా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తండ్రి లేడు అని చెప్పాడు. సరే మెజారిటీ చూద్దాం, ఎవరో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 ఓట్లు ఉండే, వాళ్ళ చెల్లి బావతో 2 ఓట్లు, తల్లిది 1 ఓటు, వాళ్ళ చెల్లి ఇంకో చెల్లి సునీత వాళ్ళే 2 ఓట్లు. ఈ మెజారిటీ ఎటుంది కుటుంబంలో చెప్పండి. కుటుంబంలోనే మెజారిటీ లేదు ఆయనకి, క్లియరే కదా. వాళ్ళ 2 ఓట్లకి మిగతా ఇట్టే కదా. ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఎట్లా నమ్ముతారు? సొంత బాబాయిని సొంత చెల్లెళ్ళు నువ్వు మోసం చేసావు, నువ్వు ఒక హంతకుడిని ఎంపీ చేస్తున్నావు, హంతకుడు సీట్ ఇచ్చావు, కుటుంబాన్ని మోసం చేస్తున్నావు అంటే కుటుంబం మోసం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రంలో నెత్తిన పెట్టుకుంటారా? అంటే ప్రజలు గమనించరా ఇదంతా? ఆ ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ప్రతిపక్షంలో ఉండగా? బాబాయ్ హత్య మీద సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు. ముఖ్యమంత్రి అయిన తెల్లారు ఏమైంది? సిబిఐ ఎందుకు వద్దన్నా నువ్వు? సిబిఐని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్రంలో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం మొదటి నుంచి కూడా ఆయన ఏదైతే మొదట చెప్పాడో ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. ఆయనకు అలవాటు. బాబాయ్ హత్య కేసు కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, ఏముందో ఒక దళిత బిడ్డ. ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 130 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. 130 సంక్షేమ పథకాలు 1,13,000 కోట్ల నిధులు దారి మళ్లించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తాడంటే రాజ్యాంగంలో ఎవరైతే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడి ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయండి, ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వండి అని చెప్తాడు. అందులో భాగంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు వచ్చినాయి. అలా అంబేద్కర్ గారు చెప్పిన వాటికే ₹1 నిధులు ఇవ్వలేదు. బీసీలకి 55 కార్పొరేషన్లు పెట్టి అన్నాడు. ₹1 డబ్బులు ఇవ్వాలి, అవమానించినట్టు కాదా? ఎస్సీ కార్పొరేషన్ 3 చేసావు, వాళ్ళకు ₹1 ఇవ్వాలా, అవమానించినట్టు కాదా? మైనార్టీలకు ₹1 ఇవ్వాలా, ఎస్టీలకు ₹1 ఇవ్వాలా? ఇంకా నువ్వేంటి పీకింది ఈ రాష్ట్రానికి చెప్పమనండి. ఏం సంక్షేమం చేసావు? ఇప్పుడు మాకు అందరితో పాటు మాకు ఇచ్చాడు, మాకైనా స్పెషల్గా ఇచ్చాడా? రాజ్యాంగంలో ఏం చెప్తారు? రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? వెనకబడి ఉండాలని ఇచ్చారు. మరి అందరితో పాటు మాకు ఇచ్చారుగా. రెడ్డిలకి, కమ్మారికి, కాపులకి, అదేవిధంగా బ్రాహ్మణ వైశ్య కులాలకి ఇచ్చినే మాకు ఇచ్చారు. అంతే కదా, ఇదంతా కాంబినేషనేగా. మాకేమీ ఇవ్వలేదుగా. మా నిధులన్నీ దారి మాట ఇచ్చేసాడు. కాబట్టి మా వర్గాలన్నీ కూడా ఈసారి యాంటీ చేసింది. ఆయన అనుకుంటున్నారు దళితులందరూ ఈసారి ఆయనకి ఏదో ఆయన చెప్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు. అది ఇక్కడి నుంచి వస్తుంది, లో నుంచి రాదు అది. ఎందుకంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అంటే ఇన్ని 500 మందిని కొత్తకు వచ్చారే. బీసీలు కానివ్వండి, ఇందాక చెప్పే తోట చంద్రయ్య కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఎంతోమంది ఆడపిల్లలు కావచ్చు, ఒక దళిత డాక్టర్ కావచ్చు, అదేవిధంగా డోరీ డెలివరీ చేశాడా ఎమ్మెల్సీ డ్రైవర్ని, సుబ్రహ్మణ్యాన్ని. మరి వాళ్ళు ఎంత బాధ ఉంటుంది? దళిత వర్గాలకు ఎంత బాధ ఉంటుంది? శిరోమండనం చేశారు, ఏదో ఇసుక గురించి అడిగినందుకు, మాసుకు గురించి అడిగినందుకు చీరాల్లో చంపేశారు. అదేవిధంగా మైనారిటీ అబ్దుల్ సలాం ఏ విధంగా వీడియో చేసి చచ్చిపోయాడో చూసాము. ఈ విధంగా అందరూ అన్ని వర్గాలని చంపేశాడే. ఎందుకు వీళ్ళు చేస్తారు చెప్పండి? మా కుటుంబాలకు మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా చెప్పండి? అట్లాగే మా వర్గాలు ఈ రోజున చాలా, ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇంత అరాచకం లేదు. గురుమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల్లో కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? అలాగే వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఎంపీ స్థానాల్లో నాకు తెలిసి 23 స్థానాలు తెలుగుదేశంకి వస్తాయి. ఓకే, 1 ఏమన్నా. ఓకే, అంటే 2019లో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అయింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు ఆ విధంగా కోరుకున్నారు.
ప్రజలు కోరుకున్నారు. మనం చేసింది ఏం లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన ఆయన చేయలే. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి మీకు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడు రాష్ట్రంతో. ఈ రాష్ట్రంలో పరిపాలన చేయలే, వ్యాపారం చేసుకుంటూ తెలుగుదేశాన్ని లేకుండా చేయాలని చెప్పి ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏ పాపం చేశారని ఆయన జైల్లో పెట్టారండి. అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా పెద్ద పెద్ద లీడర్స్ అందరిని కూడా జైల్లో పెట్టారు. దూళ్ళపల్లి నరేంద్ర గారు, నాకు ఆనందబాబు గారు, ఆఖరికి మాలాంటి వాళ్ళం కూడా చాలామంది మేము జైలుకి వెళ్ళి వచ్చాం. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక బీసీ నాయకుడిని తిట్టినందుకు అక్కడికి వెళ్తే మా కారులు పగలగొట్టి, మా కారులను తగలబెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. అట్లా ఈ 5 సంవత్సరాలు కొన్ని వందల వేల మందిని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రతిరోజు రాక్షసుడిలాగా ఇవాళ ఒక కేసు అయిపోతే మళ్ళీ వెంటనే ఇంకో కేసు ఇంకొకటి మీద పెట్టడం, ఈ విధంగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మమ్మల్ని కాపాడుకోగలిగారు, తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకున్నాడు, ఏదో పార్టీని లేకుండా చేయాలని. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తండ్రే చేయలేకపోయాడు. తండ్రి కూడా అన్నాడు ఒకనాడు అసెంబ్లీలో, మిమ్మల్ని మీ పార్టీని ఖతం చేస్తామని. ఎవరయ్యారు ఖతం? జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. భూమి ఆకాశం ఉన్నంతకాలం, తెలుగు గడ్డ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అది కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ క్రైసిస్ నుంచి బయటకు వచ్చాం. మళ్ళీ రేపొద్దున మేము రాబోతున్నాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ వాళ్ళని కలుపుకుని చేయబోతున్నాం. ఓకే, మీరు వ్యాపారం అంటే ఒకటి గుర్తొచ్చింది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ మధ్యలో 25 రోజులకు పైగా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది పందెం రాయళ్ళు కాయ రాజా కాయ అంటూ అసలు ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఈ అంశాల మీద బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాట్లాడుకుంటే లోకేష్ గారు ఈసారి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తారా లేదా, ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది అక్కడ బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. ఎక్కువ మంది మంగళగిరిలో నారా లోకేష్ గారు ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ కూడా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అలాగే పిఠాపురంలో చూసుకున్నట్లయితే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ బెట్టింగ్ కట్టబోతున్నారు. నెక్స్ట్ నారా చంద్రబాబు గారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా గెలవబోతున్నారంటూ అక్కడ బెట్టింగ్ పెడుతున్నారు. అలాగే హిందూపూర్లో ఎవరు గెలుస్తున్నారనే దాని మీద బెట్టింగ్లు కడుతూ ఉన్నారు. సో ఏంటి, టీడీపీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్లు కాస్తున్నారు. టీడీపీకి కాసే వాళ్ళ మీద రేషియో తక్కువ ఉందని, వైసీపీకి కాసే వాళ్ళ మీద రేషియో ఎక్కువ ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనానికి జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత చాలామందికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సర్వే సంస్థలకే తెలుసు అనుకుంటున్నారేమో. సామాన్య మానవుడు కూడా మా దగ్గర మా గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, కూలి చేసుకునే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, నెలకు ఒకసారి అట్ట వెళ్ళొచ్చేవాడు ఓళ్ళ మీదకి, తిరిగి రమ్మనేవాడు. నేను వెళ్ళొస్తే ఏ ఏరియాలో ఏది బాగుందని చెప్పేవాడు. తనకు అసలు ఏమీ తెలియదు, చదువుకోలే. అంటే మరి వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అంటే ఇల్లు అక్కడ అడిగే విధానం కానివ్వండి, చెప్పుకునే మాటలు వినటం కానివ్వండి, పరిస్థితులను అర్థం చేసుకోగానే సర్వే సంస్థలే కాదు వ్యక్తులకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పందాలు కాస్తున్నమాట వాస్తవం. వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు వెనక్కి తగ్గారు, లేకపోతే ఈ పార్టీకి అల్లరగెల్లర చేసేవాళ్ళు. వైసీపీ వాళ్ళే అసలు కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు పందాలు కాస్తున్నారు. అంటే మొన్న ఎన్నికల సమయంలో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పందాల రూపంలో వెనక్కి తెచ్చుకోవాలని వాళ్ళు టీడీపీ మీద పేర్లు అనవసరం. ఈ రాష్ట్రంలో కొంతమంది పందెం అంటే కొన్ని పేర్లు ఉండే బ్రాండెడ్ వైసీపీలో, వాళ్ళు పందాలు కాస్తున్నారు. చెప్పండి, వాళ్ళు ఎవరో చెప్పండి. ఇప్పుడు అనిల్ కుమార్ ఉన్నాడు, కూటమి గెలుస్తుందని పందెం కాశారని నెల్లూరులో మా వాళ్ళు చెప్పారు. ఓకే, అట్లా చాలా. అసలు అనిల్ కుమార్ పక్కన పెడితే వాళ్ళ లీడర్లో ఒక స్థాయి గల లీడర్లో కూటమి వస్తుందని పందెం కాస్తున్నారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు లక్షిస్తే వీళ్ళు 2 లక్షలు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు, 3 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే ఏంటంటే పడిపోయారు వాళ్ళు. అంటే 1:3 రేషియో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు ఎవరు వైసీపీ గెలుస్తుంది అని పందెం కాసేందుకు సిద్ధంగా లేరు అనేది వార్త. సిద్ధంగా లేరు, వాళ్ళకు ఓడిపోతున్నారని తెలుసు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని కూర్చోబెట్టి అవుట్ ఆఫ్ రూల్ అంటే రూల్స్ని
దాటి వెళ్ళండి అంటున్నారు. అంటే రాజ్యాంగబద్ధం పదవిలో ఉండి ప్రజల సొమ్ము తింటూ ప్రజల సంక్షేమం చేయాల్సిన వాడిని తగాదాలు పెడతానని డైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నాడు. సో ఇదేంటంటే ఓటమికి అంగీకరించడం అనమాట. ఇవన్నీ కూడా మొన్నటిదాకా ఏం మాట్లాడారండి, పోలీసులు కేసులు పెట్టించింది వీళ్ళే కదా, ఇవాళ పోలీసులు మా మాట వింటలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పినట్టు వింటుంది. ఏం మాటలు ఈ మాటలు? అంటే 10-15 రోజుల్లోనే మార్పు వచ్చేసిందా? అంటే కూటమిగా కుదిరితే అక్కడ మారిపోతూ ఉంటుందా? మొన్నటి వరకు మీరు 5 సంవత్సరాలు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని దాడులు చేయించారు, ఎన్ని హత్యలు చేయించారు. ఇవాళ నీతి కబుర్లు చెప్తే ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇటు బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. ఇవాళ ఒకటి యాంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, కొడల నాని కావచ్చు, వంశీ కావచ్చు, హేమాహీములందరూ రేపు రోజా కావచ్చు, వీళ్ళందరూ కొట్టుకుపోతారు గాలిలో. ఎందుకంటే తుఫాన్ రాబోతుంది. దీంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు. మనం తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా మనం చూస్తాం. ఓకే, నారా లోకేష్ గారికి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నారా లోకేష్ గారు అందరిలాగా తన సామాజిక వర్గం ఉండ కాన్స్టిట్యున్సీనో, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న కాన్స్టిట్యున్సీనో ఎన్నుకోలే. అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఒక్కసారి ఆయన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలిచారు. ఆ తర్వాత పెద్దగా ఎవరు గెలిచినట్లు లేరు. అలాంటి నియోజకవర్గాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఓడిపోయినప్పటికి కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన పనిచేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని సంక్షేమ పథకాలని ప్రతిపక్షంలో ఉండా కూడా ఆ ప్రజల కోసం నేను చెయ్యాలనుకున్నాడు, చేశాడు. కాబట్టి వాళ్ళు అక్కడ ప్రజలు కూడా ఆదరించారు. ఎందుకంటే లోకేష్ బాబు గారు నిజం చెప్పాలంటే ఆ సాహసం ఎవరో చేయరు. లీడర్స్ అనేవాళ్ళు ఎవరో ఆ సాహసం చేయరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంది, పులివెందులు దాటి ఎప్పుడు రాలేదు కదా. ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉంది. కానీ ఇది అలా కాదే. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయమని అడిగారు, కానీ నాకు వద్దు, నేను మంగళగిరిలోనే చేస్తా అన్నారు. మంచి మెజార్టీతో గెలుస్తారు, ఊహించని మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకున్నటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. రేపొద్దున ఆయన తెలుగుదేశం పార్టీని మరి ముఖ్యంగా యువరక్తాన్ని ఎక్కించి ఈ పార్టీని ఒక ప్రణాళికాబద్ధంగా నడపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యువగళం పాదయాత్ర చేసి మొత్తం ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్నాడు. పార్టీ మీద ఆయనకు పట్టు వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మాకు ఇంకా మంచిగా ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇంకా అభివృద్ధి చెందిద్ది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమం చేస్తారు, అభివృద్ధి చేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 4 కాలాల పాటు బ్రహ్మాండంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళిద్ది. పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారా? ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్లు మెజారిటీ రావచ్చు అనేది అక్కడ ప్రజలు చెబుతున్నారు అడుగుతుంటే. ఎందుకంటే ఆ విధంగా ఎందుకు వచ్చింది? వైసీపీ వాళ్ళు వల్లే వచ్చింది అది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన విధానాలు. మామూలుగా అయితే అంత మెజారిటీ వచ్చేది కాదేమో. ప్రజలు వాళ్ళు చేసిన దానికి ప్రజలు కసిగా ఓట్లేశారు. ఎందుకంటే కుతంత్రమైన రాజకీయాలు. నేను చెప్పాను కదా, కన్నింగ్ టీం వాళ్ళది, విన్నింగ్ టీం కాదు వాళ్ళది, కన్నింగ్ టీం. ఓకే, ముద్రగడ్డ పద్మనాభం గారిని తీసుకొచ్చి ఈయన తిట్టించడం ఏంటి, దేనికి చేసినాం చెప్పండి. ఇవన్నీ కూడా అక్కడ యాంటీ వచ్చింది. సో ఆయన అసలు ఎంత మెజారిటీ వస్తుందో కూడా మనం చెప్పలేము. కుప్పంలో నారా చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఓటమి మెరుగనటువంటి వీరుడు. దానికి కారణం ఏంటంటే కుప్పం వెనకబడినటువంటి ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిగా, ఒక ప్రణాళిక పద్ధతితో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికీ వదిలిపెట్టుకోలేరు. మధ్యలో ఎంత దుర్మార్గులు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, అలీబాబా 40 దొంగలు లాంటి వాళ్ళు. 175కి 170 సీట్లు కావాలంటే అది ప్రకృతి ఒప్పుకుంటుందా? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా కుదిరిద్దా చెప్పండి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా కుదరదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన్ని ఓడగొట్టాలనుకుంటాం. ఇవన్నీ దేనికి సంకేతం చెప్పండి? ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసుకోండి, అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి, ప్రజలు తీర్పిస్తారు. కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ తీసుకెళ్ళి. 100 కోట్లు కుప్పంలో ఏమైద్ది? అట్లాగే మంగళగిరిలో ఖర్చు పెట్టారు, అట్లాగే పిఠాపురంలో ఖర్చు పెట్టారు, రాష్ట్రం అంతా ఖర్చు పెట్టారు. దాచుకున్న డబ్బు ఉంది, మొత్తం తీసుకెళ్లారు, పంచిపెట్టారు. ఏమైతే చూడండి, రేపు ఎన్నికల తర్వాత చూస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నేను అరాచకం చేసి ఈ రాష్ట్రంలో ప్రజల మీద వ్యాపారం చేశాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మొత్తం దోచుకున్నాడు. పంచభూతాలను దోచుకున్నటువంటి
దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ప్రజలు ఎన్ని గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి 85% మంది మంత్రులు ఈసారి ఓడిపోవడం ఖాయం అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 85% ఓడిపోవటం అనేది ధర్మమేగా. ఎవరెవరు ఓడిపోయే అవకాశం ఉంది? ఎవరైనా ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఏమైందో చెప్పలేం పులివెందుల్లో. ఎందుకంటే సింగిల్ డిజిట్కి వచ్చిన ఆశ్చర్యపడడం అసలు. ఎందుకంటే అంత దుర్మార్గం చేశారు వాళ్ళు, అంత దుర్మార్గం చేశారు. కాబట్టి రేపు తుఫాన్ అవుతుందా సునామీ అవుతుందా అనేది కూడా చూడాలి. దాన్ని బట్టి 85% మంత్రులు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉందా, ఓడిపోతాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓడిపోతాడు. కొడాలి నాని ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. రోజా గారు ఖచ్చితంగా ఓడిపోతుంది. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు, ఆయన పరిస్థితి ఏంటి? కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 పేర్ని నాని కుమారుడు కిట్టు. అక్కడ మా కొల్లు రవీంద్ర గారు 25,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా పెడన కాగిత వెంకటరావు గారు అబ్బాయి కృష్ణప్రసాద్ 25,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా గుడివాడలో దాదాపుగా మా రాము గారు, ఎన్నిగంటల రాము గారు, ఆయన కూడా అంతే 20,000 పైబడి చిలుపు మెజార్టీతో గెలవబోతున్నాడు. యార్లగడ్డ వెంకటరావు గారు కూడా అంతే మంచి మెజార్టీతో, ఆయన కూడా అంతే 15,000 నుంచి 20,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. అదేవిధంగా అక్కడ జోగి రమేష్, అతను కూడా అంతే, అక్కడ బోడే ప్రసాద్ గారు గెలవబోతున్నారు. ఈవెన్ పామర్ గతంలో 33,000 వాళ్ళకి మెజార్టీ ఉంది. అక్కడ కూడా వర్ల కుమారరాజా గారు 5 నుంచి 10,000తో గెలవబోతా ఉన్నాడు. మండల బుద్ధప్రసాద్ గారు అక్కడ బ్రహ్మాండమైన 15,000 నుంచి 20,000 మధ్యన ఆయన గెలవబోతా ఉన్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ వల్లభనేని బాలశౌరి గెలుస్తున్నాడు. క్లీన్ స్వీప్, అక్కడ అసలు ఇంకొకళ్ళు గెలిచే ప్రసక్తి. పల్నాడులో వైసీపీ గెలవబోతుందా లేదా టీడీపీ గెలిచే అవకాశం ఉందా? పల్నాడులో పరిస్థితి ఏంటి? మనం చూసాం కదా, బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చినప్పుడు పల్నాడు కాదు, రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, కోస్తా కాదు, మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్వీన్ స్వీప్ చేయబోతామని దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, మాచర్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తూ ఉంది. మాచర్లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఈసారి అక్కడ గెలవబోతున్నారు. ఖచ్చితంగా శాసనసభ్యుడు కాబోతా ఉన్నాడు జోలకంటి బ్రహ్మారెడ్డి. పిన్నెల్లి ఎందుకు పారిపోయాడు? ప్రతి మనిషి కూడా, ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తనకు అధికారంలో ఉన్నప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరైతే ప్రజల పక్షా నుండి సంక్షేమం అభివృద్ధి చేస్తారో, ప్రజల యొక్క శ్రేయస్ కోరుతూ ఉంటారో, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా భావితరాల్లో వాళ్ళు గెలిపిస్తూ ఉంటారు. అధికారం వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా విర్రవీగి నాయకులను ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెడితే రాబోయేటువంటి రోజుల్లో దానికి వాళ్ళందరూ కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ దేవుడైతే చంద్రబాబు నాయుడు రాముడు. కానీ మా నారా లోకేష్ గారు ఎంతమందిని హింస పెట్టినటువంటి ఎవరైతే యముళ్ళు ఉండారో వాళ్ళ పాలిట యముళ్ళకి మొగుడు మా నారా లోకేష్ గారికి తోడుగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే విర్రవీగారో, ఎవరైతే అడ్డగోలుగా ప్రవర్తించారో వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే. లేకపోతే సమాజం సక్రమంగా ఉండదు, సమాజం సంతోషంగా ఉండదు, సమాజం బాగుపడదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు పురాణాల్లో కూడా రాక్షసుల్ని నిర్మూలించేవాళ్ళు, రాజకీయాల్లో కూడా తప్పదు, అది జరగాల్సిందే. గురుమూర్తి గారు, మీరేమో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం వైసీపీ అధికారంలోకి రాబోతుంది, జూన్ 9వ తేదీన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ అసలు అంటే విశాఖలో హోటల్స్ ఖాళీ లేవని, బస్సులకి టికెట్లన్నీ బుక్ అయ్యాయని, ఇలా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. నా దగ్గర మొన్న ఈ మధ్యన అంటే నేను కూడా యువగడం అప్పుడు అకామిడేషన్ అంతా నేనే చూశాను. అక్కడ హోటల్స్ అన్ని నేను మాట్లాడాయని తెప్పించా. 50% డిస్కౌంట్ ఇస్తున్నారు ఆ 8, 9, 10 తేదీల్లో. ఓకే, మామూలుగా నార్మల్గా ఉంది. ఫ్లైట్ టికెట్లు 3,500 ఉంది. హోటల్స్ అన్నీ ఇప్పుడు విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ ఎక్కడ ఉండవు. సో హోటల్స్ అన్నీ ఖాళీగా ఉండే. ఎగబడి వైసీపీ వాళ్ళు ఇక్కడ పందేలకు అయింది, అక్కడ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్తారు వాళ్ళు అమాయకులా? మరి ఎందుకు ఇంత ఊదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏంటంటే ఒకటి చెప్తారు, ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనీసం వాళ్ళు ఏజెంట్లు కూడా వెళ్ళరేమోనని భయం. అందుకనే రూల్స్ తప్పమంటున్నాడు. రూల్స్ ఎందుకు తప్పుతారు చెప్పండి? రూల్స్ తప్పితే లోనేస్తారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆషామాషిగా ఉందా? అక్కడ రూల్స్ తప్పి కౌంటింగ్ అంటే పోలింగ్ ఏజెంట్లకైతే తీసుకెళ్ళి బయట కూర్చోబెడతారు. ఇక్కడ అట్ట కాదు, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.
అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రేపైనా జరిగిద్ది. ఫస్ట్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి, దాంతో వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు, చక్కగా చూస్తారు. ఆ తర్వాత జనాల ఓట్లు వస్తాయి, అది చూస్తారు, సంతకం పెట్టి వెళ్తారు, అంతే. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనే ఒక ఇది ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ చాలా కేసులు ఉండే. ఒక సామాన్యుడు కోర్టు కేసు ఉంటే వాయిదాకి వెళ్ళిపోతే ఊరుకుంటున్నారండి? చెప్పండి, ఊరుకుంటున్నారా? అరెస్ట్ వారెంట్లు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను మేనేజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇవాళ ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ప్రజల సంపదను దోచుకున్నటువంటి వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అవి ఊరుకుంటారా? ఎంతమంది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఐఏఎస్లు జైలుకి వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లకు కూడా తప్పదు అది. ఎందుకంటే వాళ్ళు అతిగా చేసుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ సామ్రాజ్యం, ఇక్కడ రాజ్యాంగం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు. ఇదేదో రాజారెడ్డి రాజ్యాంగంలో వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించారు కొంతమంది అధికారులు. వాళ్ళందరికీ తప్పదు. ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. రేపు పొద్దున కూడా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారాన్ని కోల్పోతే మళ్ళీ ప్రతి శుక్రవారం ఇక్కడ సిబిఐ కోర్టుకి హాజరవ్వక తప్పదా? ఆయన సిబిఐ కోర్టుకి వన్స్ హాజరవ్వడం మొదలైతే ఆయన బెయిల్ రద్దు అయ్యిద్ది, తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాని మీద ఏమంటారు? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవడైనా జైలుకి వెళ్ళాల్సిందే, జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఆయన తప్పు చేశాడు కాబట్టి అన్ని షార్ట్ షీట్లు వేశారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. రేపొద్దున కూడా ఖచ్చితంగా ఆయన వాయిదాలకు వెళ్ళాలి. ఆ కేసు తేలిద్ది, ఆయన జైలుకి వెళ్తాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళే చెబుతున్నారు, ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి దీనికోసం మనం పెద్ద చర్చించాల్సిన పని లేదు. నేను చెప్పాను కదా, చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఈయన వెళ్తే కొంతమందిని ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా పట్టుకెళ్తాడు మళ్ళీ ఈసారి కూడా. ఓకే గురుమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్.